రామాయణ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. రావణుడి 10 తలలు ఎన్నిసార్లు నరికినా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి. అప్పుడు శ్రీరాముడు ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. అదే బ్రహ్మాస్త్రం. అసలు ఈ అస్త్రం వెనుక ఉన్న రహస్యం ఏంటి? దీని శక్తి ఎంత? తెలుసుకుందాం. బ్రహ్మాస్త్రం సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆయుధం. ఇది కేవలం భౌతికమైన బాణం కాదు. ఇది మంత్రశక్తితో నిండిన ఒక దివ్యాస్త్రం. ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు వెలువడే కాంతి వేల సూర్యుల ప్రకాశంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడికి ఈ అస్త్రాన్ని అగస్త్య మహర్షి ప్రసాదించాడు. రావణుడి వంటి మహాబలశాలిని అంతం చేయడానికి సాధారణ బాణాలు సరిపోవని తెలిసి అగస్త్యుడు ఈ దివ్య బాణాన్ని రాముడికిచ్చాడు. దీనికి రెక్కల స్థానంలో గాలిదేవుడు అంటే వాయువు, కొన భాగంలో అగ్నిదేవుడు, బాణం దేహంలో సూర్యుడు ఉన్నారని వర్ణించబడింది. రావణుడి నాభిలో అమృత భాండం ఉందని విభీషణుడు చెప్పగానే రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. మంత్రాలతో శక్తిని నింపి రాముడు ఆ బాణాన్ని వదలగానే అది పిడుగులా దూసుకుపోయి రావణుడి నాభిని చీల్చి అతని గుండెను చొచ్చుకుపోయింది. అలా అధర్మంపై ధర్మం విజయం సాధించింది. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే అక్కడ 12 ఏళ్ల పాటు వర్షాలు పడవు, భూమి బీడువారిపోతుంది. రావణుడి కంటే ముందే రాముడు ఈ అస్త్రాన్ని కాకాసురుడి మీద ఒక గడ్డి పరకను మంత్రించి వాడాడు. లంకకు దారి ఇవ్వని సముద్రుడిని భయపెట్టడానికి కూడా రాముడు దీనినే సంధించాడు. బ్రహ్మాస్త్రం అనేది కేవలం వినాశనానికి గుర్తు కాదు, అది అధర్మాన్ని అంతం చేసే ధర్మశక్తికి చిహ్నం. అందుకే ఇప్పటికీ ఏదైనా తిరుగులేని పరిష్కారాన్ని మనం బ్రహ్మాస్త్రం లాంటిది అని పిలుస్తుంటాం.